కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నామండి. పోయిన ప్రభు దినమున మనము క్రీస్తు రాజ్య పరిపాలనలో దైవ మానవుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలాగుంటాయని మనం ఆలోచన చేసాం. ఈ దినమున క్రీస్తు పరిపాలనలో మానవ సంబంధాలు అని గ్రంథం తెరిచి ఆలోచన చేస్తాం. క్రీస్తు పాలనలో మానవ సంబంధాలు అనే అంశాన్ని గ్రంథం తెరిచి ఆలోచన చేస్తాం. యేసు ప్రభు శిలువ మరణానికి ముందటి దినాలలో అపవాది మనుషుల హృదయాలలో రాజ్యం ఏలేవాడు. అపవాది ఏలుబడి కింద మనుషులు శరీర సంబంధులై, స్వార్థపరులై, భేదాలు కలిగి జీవితాలు కొనసాగించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినప్పుడు ఎలాగో తెలియజేస్తూ ఉన్నాడు. అపవాది పరిపాలన కింద మానవులు ఎలాగున్నారు, మానవ జాతి ఎలాగుంది అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి మాటలు రాయబడ్డాయి. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని చెప్పిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనంలో, మరియు వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుమి. ప్రపంచ ధర్మము చొప్పున మనం నడుచుకుంటూ ఉంటుమి, దేవోగ్రతకు పాత్రులమై ఉంటుమి అన్నాడు. చదువుతాం అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు కూడా బ్రతికించాడు. వాటిని చేయుచు, అది అపరాధాలు పాపాలు చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి అపవాది. వారిని అనుసరించుచు ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుమి. ప్రపంచ ధర్మం స్వార్థపరమైంది, శరీర సంబంధమైంది, స్వార్థ పర్వతం కలిగింది. శరీర సంబంధమైన కోరికల చేత కొట్టబడేవాళ్ళం. వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుమి. అదిగో వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి అది సమాచారం శరీర సంబంధులై ఉంటిమి. అపవాది పరిపాలన కింద మానవ జాతి స్వార్థపరులై, శరీర సంబంధులై, భేదాలు కలిగిన వాళ్ళు, భేదాలు ఉన్నాయి. అపవాది ఏలుబడి చేస్తున్నప్పుడు భేదాలు, మానవ జాతి పట్ల భేదాలు, ఒకరంటే ఒకరు పడని పరిస్థితి అన్నమాట. వైషమ్యాలు, ద్వేషాలు, ఇలాగున విరోధమైన భావాలు కలిగి ప్రపంచాన్ని ఏలుబడి చేసింది అపవాది. మనుషుల్ని విచ్ఛిన్నం చేసింది.
జాతుల పేరిట, కులాల పేరిట విచ్ఛిన్నం చేశాడు అపవాది. మానవులతో తక్కిన మనిషికి సమాధానం లేకోకుండా వైషమ్యాలు కలిగిన వారిగా చేసేసింది అనమాట. అలాంటి ప్రభుత్వాన్ని ప్రభు అయిన యేసు కూలదోల్చి తానే కలవరి శిలువలో ప్రాణం పెట్టి మానవజాతి పాపమునకు పరిహారం చేసి క్రొత్త నిబంధన ప్రకారంగా రాజ్యాన్ని ఏలుబడి చేయడానికి వచ్చాడు. క్రీస్తు రాజు అయ్యాడు, మనందరికీ తెలుసు. ఆయన పరిపాలన కింద మానవ సంబంధాలు ఎలాగుంటాయి? ఆయన పరిపాలన కింద మనుషులు నిస్వార్థపరులై, శరీర సంబంధులు కాదు ఆత్మ సంబంధులై, శరీర సంబంధమైన కోరికలు కాదు ఆత్మ సంబంధమైన జీవన విధానం కలిగి బతుకుతారు. వ్యత్యాసం. ప్రభుత్వం మారితే మనుషుల మధ్య బాంధవ్యాలు కూడా మారుతాయి. అలాగున్న క్రీస్తు పరిపాలనలో ఆత్మ సంబంధమైన వాతావరణం, మానవ జాతుల మధ్యలో సంఘీభావం ఏర్పాటు చేయడానికి ప్రభు అయిన యేసు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలనలో ఎవరి మధ్య భేదాలు ఉండకూడదు, ఎవరికి మధ్య ద్వేషాలు ఉండకూడదు, ఎవరి మధ్య విభేదాలు ఉండకూడదు అనేది క్రీస్తు పరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశం. విచ్ఛిన్నమైపోయిన మానవ జాతిని ఐక్యత పరిచేది క్రీస్తు యొక్క పరిపాలన. దీని గురించి ప్రవచన గ్రంథంలో తెలియజేయబడింది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదివితే క్రీస్తు పరిపాలనలో క్రీస్తు ప్రభువు అతని నడుముకు నీతి, అతని తుంట్లకు సత్యమును కలిగి నడికట్టుగా ఉండును. అట క్రీస్తు ప్రభు పరిపాలన చేస్తూ ఉంటే ఎలాగుంటుంది సమాజం అనే విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. చదువుతాం 6వ వచనంలో, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకల యొద్ద పండుకొనును, దూడ కొదమసింహము పెంచబడిన కోడే కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగుబంట్లు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును, నాగుపాము పుట్ట యొద్ద ఆడుకొనును. తన చేయి చాచును. అదిగో నా పరిశుద్ధ పర్వతం అంతటను, దేవుని పరిశుద్ధ పర్వతము సియోను పర్వతంలో, ఆ పర్వతం మీద జంతువులు ఎలాగుంటాయంట? భేదాలు లేని హాని లేని, భేదాలు హాని లేని వాతావరణం సియోను పర్వత వాతావరణం. భేదాలు కానీ హాని కానీ లేని, ఒకదానికొకటి. మిడునాగు పుట్ట యొద్ద పాలు విడిచిన పిల్ల ఆడుకుంటుంటే మిడునాగు కోపం చూపలేదా బిడ్డ మీద? హాని లేదు. తోడేలు గొర్రెపిల్లతో వాసం చేస్తుంటే ద్వేషం లేదా? లేదు, ద్వేషం లేదు. సింహము ఎద్దు మేయినట్లు గడ్డి మేస్తుందంట. మహా అద్భుతం. ఇది లోకంలో భౌతికమైన ప్రపంచంలో జరిగే వాస్తవం కాదు. ఎక్కడది? సియోన్ పర్వతం మీద జరుగుతుంది. ఎందుకు అంటే సియోన్ రాజు గొర్రెపిల్ల. సియోన్ రాజు గొర్రెపిల్ల. సియోన్ రాజు గొర్రెపిల్ల పరిపాలన చేస్తుంటే సాధు జంతువు గొర్రెపిల్ల
ఈ గొర్రెపిల్ల పరిపాలన చేస్తుంటే తక్కిన జంతువులన్నీ గొర్రెపిల్ల యొక్క అధికారం కింద ప్రేమ కలిగి ద్వేషం లేని ఒకరికొకరిని హాని చేసుకొని వాతావరణం సియోను రాజు ఏర్పాటు చేసి పెట్టినాడు. చదువుతాం కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. సియోను రాజు గురించి తెలియజేయబడిన మాట. నేను దేవుడు నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. దేవుని రాజు అంటే దేవుడు ఏర్పాటు చేసిన రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు మానవ జాతిని ప్రేమించి మనుషుల అపరాధముల కొరకు తను బలిగా అర్పణగా అర్పించుకున్నవాడు. శత్రువుల కొరకు ప్రాణం పెట్టినవాడు ప్రభు అయిన యేసు. ఆయనే రాజై పరిపాలన చేస్తూ ఉంటే ఆయన రాజ్యంలో ప్రజలు భేదాలు లేని, హాని చేయలేని వాతావరణం కింద జీవనం కొనసాగిస్తూ ఉంటారు. క్రీస్తు ప్రభు పరిపాలన కింద ఒక అద్భుతమైన నూతన సృష్టి ఏర్పాటు చేయబడింది, కొత్త సృష్టి. క్రీస్తు ప్రభు అధికారం కిందకి ఎవరైతే వస్తారో వాళ్ళు నూతన సృష్టి. అలాంటి నూతన సృష్టి పొందిన జనులంతా గుంపయ్యారు. అది సంఘం. క్రీస్తు యేసునందు ఒక నూతన సృష్టిని తయారు చేశాడు దేవుడు. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా క్షమించండి. వచనం 17వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను అది కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి. అదిగో నూతన సృష్టి అంటే ఆకాశము భూమి దగ్గరికి పోకూడదు. సృష్టి అంటే మనుషుడు నూతన మనిషిగా చేయబడతాడు. క్రీస్తుని వద్దకు వస్తే మనిషి మార్పు చెందుతాడు. నూతన వ్యక్తి, నూతన వ్యక్తిత్వం కలిగిన వాడు. ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్నప్పుడేమో వ్యక్తి స్వార్థపరుడు, ద్వేషం కలిగిన వాడు, హాని చేసేవాడు ఇతరులకి. కానీ ఇప్పుడు ఏమయ్యాడు? క్రీస్తు నొద్దకు వచ్చాడు. క్రీస్తు నొద్దకు వచ్చిన ప్రతివాడు ఒక నూతన సృష్టి, కొత్త వ్యక్తిగా మార్చబడ్డాడు. అతని వ్యక్తిత్వం మార్పు చెందింది. హాని చేసేవాడు ఒకప్పుడు, ఇప్పుడు హాని చేయడు. ఒకప్పుడు ద్వేషం పెట్టుకునేవాడు శత్రువు అంటే ఇప్పుడు ద్వేషం కాదు, సమాధానం ఉంటుంది. ఏం జరిగింది? ఏముంది? లోపల మనసు మార్చబడింది, భావాలు మార్చబడ్డాయి. అందుకు కొత్త వ్యక్తి అయ్యాడు. జీవిత విధానం మార్చబడింది. అప్పుడు శరీర సంబంధంగా బతికేవాడు, ఇప్పుడు ఆత్మ సంబంధంగా బతుకుతున్నాడు. అది క్రీస్తు నొద్దకు వచ్చిన ప్రతివాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలవాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయను అన్నాడు. ఏంటివి పాతవి? భేదాలు, హాని, ద్వేషము, కపటము, వేషధారణ, ఇవన్నీ పాతవి. ఇప్పుడు కొత్త వ్యక్తి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత కొత్త వ్యక్తి. ఒకప్పుడు సౌలు ఆయన సౌలు సంఘాన్ని హింసించేవాడు, సంఘాన్ని హాని చేసేవాడు, సంఘమును చెరసాల్లో వేసి కొట్టే క్రూరుడు. ఎవరు? పౌలు. అలాంటి వాడు గొర్రెపిల్ల సియోను పర్వతం నుండి కేకేసింది. ఎవడరా? కేకేగానే ఈ సింహం లాంటి పౌలు ఏమయ్యాడంటే, ఇప్పుడు ప్రభువా నీవెవడవు
అంటే నువ్వు హింసిస్తున్న యేసుని నేనే అని చెప్పగానే కన్నులు పోయినవాడై తాత్కాలికంగా దమస్కు ప్రాంతంలో ఉండిపోయాడు. అక్కడ అననీయ అనే భక్తుని ద్వారా ప్రభు అయిన యేసు పౌలుకి కన్నులు రప్పించి సువార్త వినిపింపజేశాడు. అప్పుడు పౌలు మారాడు. క్రూర స్వభావం పోయింది. క్రూర స్వభావం పోయి అతను ప్రేమ స్వభావాన్ని ధరించుకున్నాడు. ఎవరు? పౌలు. హింసించేవాడు ఒకప్పుడు ఇప్పుడేమయ్యాడు? హింస మానుకొని సమస్త మనుషులకి సువార్త ప్రకటించడానికి బయలుదేరాడు. ఏం జరిగింది ఇంతలో మార్పు? ఏం జరగల. సింహం ఇప్పుడు గడ్డి తింటుంది, అది సమాచారం. సింహం గడ్డి ఎలా తింటుంది అంటే దాని యొక్క గర్భసంచి ఆపరేషన్ జరిగింది. మాంసం తినే మదమాంసాలు తినే ఈ సింహము గర్భసంచిని ప్రభు అనేసి ఏం చేశాడు అనమాట, మార్చి గడ్డి తినేదానిగా చేశాడు. జీర్ణక్రియ మార్చి పడేశాడు. అదనమాట క్రీస్తు యొక్క పరిపాలనలో మానవ సంబంధాలు ఎలాగుంటాయంటే ఒక నూతన సృష్టి, భేదాలు లేని సమాజం, హాని వాతావరణం లేని సమాజం. దానికోసమే ప్రభు యేసు పరిపాలన చేస్తూ ఉంటాడు. క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఏ శిక్ష విధి లేదు. కరెక్టే. ఎందుకంటే క్రీస్తు యేసు ప్రాణమిచ్చి మనుషుల్ని కొన్నాడు కాబట్టి ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, అది సమాచారం. ఒకప్పుడు పరిపాలన అపవాది చేసేది. అపవాది పరిపాలన కింద జాతులు విచ్ఛిన్నమైపోయాయి. ఒక మనుషుడు అంటే ఇంకొక మనుషునికి పడదు. ప్రేమ వాతావరణం తుంచేసి అపవాది ఏం చేసిందంటే ద్వేష వాతావరణాన్ని పెట్టింది. జాతుల మధ్య భేదాలు పెట్టింది. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 25వ వచనంలో, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 25వ వచనంలో జాతి భేదం ఉండేది. 10వ అధ్యాయం 25వ వచనంలో కొర్నేలి ఇంటికి పేతురు బయలుదేరి వచ్చాడు. కొర్నేలి ఇంటికి పేతురు వచ్చాడు. కొర్నేలి అన్యజనుడు, పేతురు యూదుడు. యూదునికి అన్యజనునికి సహవాసం కుదరదు. సమరయులకి యూదులకే సహవాసం కుదరదు. ఆ మాటకు వస్తే అయితే ఇప్పుడు అన్యునికి యూదునికి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఏం సంబంధం ఉండదు అంటున్నాడు. ఇప్పుడు డైలాగ్ కొడుతున్నాడు పేతురు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 25వ వచనంలో పేతురు లోపలికి రాగా కొర్నేలు అతన్ని ఎదుర్కొని నమస్కారం చేసి అందుకు పేతురు లేచి నిలవబడు, నేను కూడా నరుడినే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి చూచెను. అదిగో ఏమంటున్నాడు? అన్యజాతి వానితో సహవాసం చేయుటైనను అటివాడిని ముట్టుకొనుటయందును. అబ్బో, డైలాగ్ కొట్టాడు. అంటరానితనాన్ని చూపించాడు. ఏంటి అంటరానితనం? నేను యోధుడిని, మీరు అన్యులు. మేము యోధులము, అన్యులతో సహవాసం చేయం. సహవాసం పక్కన పెట్టు, కనీసం ముట్టుని కూడా ముట్టుకోమంటున్నాడు. అంటరానితనం అంటే క్రీస్తు పరిపాలనకు ముందు అపవాది పరిపాలన మరణ ప్రభుత్వం. ఆ మరణ ప్రభుత్వం కింద జాతుల మధ్య భేదాలు ఉండేవి. జాతుల మధ్య భేదాలు, అన్యజాతి వాడు యూదుడు అనే భేదాలు ఉండేవి. అన్యులు యూదులతో సమానం కాదు. యూదులు దేవుణ్ణి కలిగిన వాళ్ళు, అన్యులు దేవుడు లేని వాళ్ళు. అలాంటి భేదాలు ఉండేవి. అంత మాత్రమే కాకోకుండా పేద ధనిక అనే భేదాలు కూడా ఉండేవి. పేద ధనిక, పేదవాడు
ధనికుడు అనే భేదాలు ఉండేవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాయబడింది. 22వ వచనంలో ఏం చేశారంట, కొరింథీలో ఉన్నవాళ్ళు, అది ధనికులు క్యారియర్లు కట్టుకొని వచ్చారు, బీదవాళ్ళు క్యారియర్లు లేవు, కానీ సంఘంగా వచ్చారు, సంఘంగా కూడారు, క్రీస్తులోనికి వచ్చారు. కానీ ఇంకా ధనిక పేద అనే భేద అభిప్రాయాలు లోపల ఉండిపోయాయి వారి హృదయాల్లో. అందుకు చెప్తున్నాడు, మీకు అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి అదిగో పేదలను సిగ్గుపరుచుదురా. కాబట్టి ధనవంతులైన వాళ్ళు ఏం చేస్తున్నారనమాట, పేదవాళ్ళని సిగ్గుపరుస్తున్నారు. అలాంటి సమాజం క్రీస్తు సంఘం కాదు. వాస్తవంగా చెప్పాలంటే పేద ధనిక అనే భేదాలు ఉండకూడదు. అంతేనా అంటే యజమానులు దాసులు అనే భేదాలు కూడా ఉన్నాయి. మూడవది యజమానుడు దాసుడు అనే భేదాలు ఉన్నాయి. యజమానుడు దాసుడిని బహుకు కనీసం ఒక జంతువు కింద కూడా లెక్కేయకోకుండా చూసేవాడు, జంతువుతో కూడా పోల్చేవాడు కదా. వాడికి వస్తే ఎవరిని, దాసుడిని, రా చెయ్యి నరుక్కో అంటే చెయ్యి నరుక్కోవాలా యజమానుడి మాటకి దాసుడు. ఎందుకు? దాసుడు అమ్మబడినవాడు. దాసుడు యజమాని యొక్క సొత్తు. తన సొత్తుని ఏమైనా చేసుకుంటాడు, చంపుకుంటాడో లేకపోతే నరుక్కుంటాడో, ఏం చెప్తే అది చేయాలి అది. ఎందుకంటే యజమానుడు కొనుక్కున్నాడు, దాసుడు అమ్మబడినవాడు. కనీసం మనిషి కింద కూడా చూడరు, ఒక జంతువు కింద కూడా చూడరు యజమానులు దాసుల్ని. చెప్పాను అనుకుంటా ఒకసారి, మరలా చెప్తాను. సంత జరుగుతుంది, సంతలో గొడ్లు మేకలు అమ్ముకుంటూ ఉంటారు. గొడ్లు మేకలు అమ్ముకునే వాళ్ళు సంతకు వస్తారు, కొనుక్కునే వాళ్ళు సంతకి వెళ్తారు డబ్బు పట్టుకొని. డబ్బు తీసుకొని పోయి ఎంతది గేదె అని డబ్బు ఇచ్చేసి దాన్ని వెల చెల్లించేసి ఆ గేదెని తీసుకెళ్ళి తన ఇంటికి ఘాటి కట్టుకుంటాడు. ఘాటి కట్టుకొని తన పనికి ఏ పని చెప్తే ఆ పని చేయాలి. అది అంతే. పాలు ఇవ్వాలంటే పాలు ఇవ్వాలా, లేకపోతే చేను దున్నాలంటే చేను దున్నాలా. దానికే స్వాతంత్ర్యం ఏమి ఉండదు. ఎందుకు? యజమాని యొక్క సొత్తు అది. మేపుకుంటే మేపుకుంటాడు, లేకపోతే కోసుకుంటాడు. ఎవడు అడగడానికి వీల్లేదు. ఏమిరా కనీసం దాని మీద ప్రేమ లేకుండా చేస్తున్నావే అనడానికి ఎవరికి హక్కు ఉండదు. నేను కొనుక్కొచ్చుకున్నాను, నా సొత్తు అంటాడు. అలాంటి పరిస్థితి అన్నమాట అపవాది ప్రభుత్వం కింద మానవ జాతుల మధ్యలో. ఫిలోమోను ఉన్నాడు, మనకి బాగా తెలుసు. ఫిలోమోను దగ్గర ఒనేసిము దాసుడు. ఏం జరిగిందో నాకు తెలియదు, ఫిలోమోనుకి ఒనేసిముకి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఒనేసిము తన యజమానుడైన ఫిలోమోను దగ్గర నుండి పారిపోయి చెరసాల్లో ఉన్న పౌలు చేతికి చిక్కాడు. అంటే పౌలు దగ్గరికి వెళ్ళాడు. పౌలు అతన్ని రూపుమార్చి, ఏం రూపు మార్చాడు? అతని జీవితాన్ని మార్చి, సువార్త చెప్పి జీవితాన్ని మార్చి ఒనేసిముని మరలా తిరిగి యజమాని దగ్గరికి పంపించాడు. పంపించేటప్పుడు ఉత్తరం రాశాడు, ఫిలోమోనా, నీ దాసుడైన ఒనేసిము నా దగ్గర ఉన్నాడు. అతడు ఇక మీదట నీకు దాసుడు కాదు, సహోదరుడు అన్నాడు. నా ప్రాణం వంటి వాడు ఇక మీదట అతను. నన్ను ఎలా చేర్చుకుంటావో, నాకు నిన్ను ఇంటికి వస్తే ఎలా ఆదిష్టం ఇస్తావో అలాగ అతన్ని నీ ఇంట చేర్చుకో. ఒకవేళ అతడు ఏదైనా తప్పు చేసి ఉంటే నా లెక్కలో రాయి, నేనే తీరుస్తా అని అపోస్తులైన పౌలు
ఫిలోమోనికి దాసుడైన ఒనేసిము గురించి ఉత్తరం రాశాడు అనమాట. అది క్రీస్తు యొక్క పరిపాలనలో యజమానుడు దాసుడు అనే భేదాలు ఉండవు. అద్భుతమైన పరిపాలన క్రీస్తు పరిపాలన. చదువు ఎంత అద్భుతంగా ఉంటుందో. ఫిలోమోనుకు పత్రిక ఒకే అధ్యాయం ఉంది. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు ఉత్తరం రాస్తూ ఒనేసిము గురించి మాట్లాడాడు. క్రీస్తు ప్రభు యొక్క పరిపాలనలో అద్భుతమైన సమాజం ఏర్పడుతుంది. సహోదర బాంధవ్యం కలిగిన సమాజం అది. భేదాలు తారతమ్యాలు లేని సమాజం. ఫిలోమోనుకు పత్రిక హెబ్రీయులకు పత్రిక అంటే ముందు ఒకే అధ్యాయం 8వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను. వృద్ధుడను పౌలను నేను మరీ మంచిదనుకొని అది సమాచారం. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము నిమిత్తము నిన్ను వేడుకుంటున్నా. మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని అది సమాచారం. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తి. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీవు నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. అది సమాచారం. సువార్త కొరకు బంధకాల్లో ఉండగా నీకు ప్రతిగా నాకు పరిచారం చేయుటకై ఉంచుకోవాలని ఆలోచన చేశాను. కానీ అయ్యో నేను అడక్కోకుండా నేను పెట్టుకోకూడదు కదా. ఎందుకు? ఒనేసిము అనేవాడు దాసుడు, నీ సొత్తు. కాబట్టి నేను అడక్కోకుండా బలవంతంగా నీ వాడిని నా వాణిగా చేసుకోవడం అనేది కుదరదు. కాబట్టి ఉత్తరం రాస్తున్నాడు అన్నమాట. కాక స్వేచ్ఛాపూర్వకంగా ఉండవలనని అది ఇక మీద దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడు. అది సమాచారం. అండర్లైన్ చేసుకోండి. మామూలు సహోదరుడా కాదు, ప్రియ సహోదరుడు. బ్రదర్హుడ్, లవ్లీ బ్రదర్హుడ్. ప్రియ సహోదరుడుగాను విశేషముగా శరీర విషయంలో ప్రభు విషయంలో రెండు విధాలుగా. విశేషముగా నాకును, శరీర విషయంలో ప్రభు విషయంలో నీకును ప్రియ సహోదరుడిగా ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతను కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను. చాలు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన కింద మానవ సంబంధాలు ప్రపంచ ధర్మాన్ని అనుసరించి ఉండవు. ఆత్మ సంబంధమైన రాజు ఏలుబడి చేస్తూ ఉంటే ఆత్మ సంబంధమైన బాంధవ్యాలు ఉంటాయి. జాతుల మధ్య భేదాలు ఉండవు. అన్యజనుడు యూదుడు డైలాగ్ కొట్టాడు పేతురు, చదివాం మనం ఇంతసేపు. అటువంటి భేదం క్రీస్తు సంఘంలో, ఆయన పరిపాలన చేస్తున్న సమాజంలో భేదాలు లేవు. అన్యులు యూదులు అనే భేదాలు లేవు. ఏం చేశాడు ప్రభు అయిన యేసు? అన్యుల్ని యూదుల్ని వేరుగా చేసిన మధ్య గోడ ఉంది. ఏంటది? ధర్మశాస్త్రం. ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము ఒక పక్క అన్యుల్ని పెట్టింది, మరొక పక్క యోధుల్ని పెట్టేసి వేరు చేసింది. ధర్మశాస్త్రం చేసిన కార్యక్రమం ఇది. ధర్మశాస్త్రం చేసేసింది, అడ్డుగోడగా ఉండిపోయింది. మానవ జాతిని విచ్ఛిన్నం చేసింది. ప్రభు అయిన యేసు వచ్చాడు, కల్వరి శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి యూదుల్ని అన్యుల్ని ఏకం చేసేసాడు అనమాట.
ఎవరైతే క్రీస్తు రక్తం కిందికి వస్తారో వాళ్ళందరూ క్రీస్తు శరీరం అనే సంఘం. శరీరం అనే సంఘం. ఈ శరీరం అనే సంఘంలో యూదుడు అన్యుడనే భేదాలు లేవు. మొదటి శతాబ్దంలో ధర్మశాస్త్రము అట్టి కార్యక్రమాలు జరిగించింది. అన్యుడి దగ్గరికి వెళ్ళి భోజనం చేసి వచ్చాడంట పేతురు. పట్టుకోండి, ఏంది సమాచారం అడుగు చూద్దాం అని. అప్పుడు పేతురు నిలబడి మాట్లాడాడు అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో. నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళి భోజనం చేసింది నా సొంతంగా పోలేదు, ప్రభువే నన్ను పంపించాడు అక్కడికి. అన్యజనుల్ని కూడా తన సువార్త ద్వారా రక్షణ కలగజేయడానికి ఆయన సంకల్పం అంట. ఆయన సంకల్పాన్ని ఎదిరించడానికి నేనే ఉనికి, నాకెక్కడుంది దమ్ము అని పేతురు మాట్లాడాడు. పేతురు అద్భుతంగా మాట్లాడాడు. ఎఫెసు పత్రిక అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో ఈ డిస్కషన్ జరిగింది. అప్పుడు పేతురు వివరించి చెప్పారు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము అపోస్తల కార్యములు 15వ అధ్యాయం ప్రత్యేకించి 7వ వచనం నుండి, సహోదరులారా ఆరంభమందు నా నోట అన్యజనులు సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను ఏర్పరచుకొనెను. మీలో దేవుడు నన్ను ఏర్పరచుకొనెను. మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనెనని మీకు తెలియను. హృదయములు ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మ అన్యజనులకి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి, అదనమాట, మనకు వారికి ఏ భేదం కనపరచలేదు గనుక మన పితరులమైనను మనమైనను ధర్మశాస్త్రాన్ని మీ శిష్యుల మెడ మీద పెట్టి ఎందుకు దేవుని శోధించుతున్నాము? ప్రభు అయిన యేసు కృపచేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాం కదా. అది సమాచారం. ఏం జరిగింది? భేదాన్ని తీసేశాడు, ద్వేషాన్ని సంహరించాడు ప్రభు అయిన యేసు. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి సమాచారం ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8లో అది మీ వలన కలిగింది కాదు కాబట్టి ఎవడు అతిశయపడ వీలు లేదు. వరమే కాబట్టి ఎవడో అతిశయపడ వీలు లేదు. సత్క్రియలు చేయడానికే దేవుడు క్రీస్తునందు మనల్ని కొత్త సృష్టిగా తయారు చేశాడు అన్నాడు 11వ వచనం. మునుపు శరీర విషయంలో అన్యజనులమై ఉండి వారి చేత మీరు ఆ కాలమందు అంటే క్రీస్తు శిలువ మరణానికి ముందటి కాలమందు యూదులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును ఉండి ఉంటిరని అయినను ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులు. ఆయన మన అంటే యూదులు అన్యజనులమైన మన సమాధానమై ఉండి
విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి ఏ సమాచారం ఏం జరిగింది? కృష్ణ ప్రభు తన శిలువ మరణంలో ద్వేషాన్ని సంహరించేశాడు. ఏదైతే జాతులుగా విడగొట్టిందో ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ప్రభు యేసు కొట్టేసి మధ్యపు గోడను పడగొట్టి యూదుల్ని అన్ని జనుల్ని ఏకం చేశాడు. ఇప్పుడు క్రీస్తు యేసు పరిపాలనలో జాతి భేదాన్ని కనపరిచేవాడు క్రీస్తు సంఘస్థుడు కాదు. ప్రభు అయిన యేసు తన రక్తం కార్చడానికంటే ముందుగానే కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. నాయనా, నా యందు విశ్వాసం ఉంచే వారందరూ ఏకమై ఉండాలా, ఒకే సమాజమై ఉండాలా, భేదరహితమైన సమాజమై ఉండాలా అని యేసు ప్రభు ప్రార్థన చేశాడు. చివరి ప్రార్థనది. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఏ విధమైన భేదాలు లేని వారై సమాధానం కలిగి ఉండాలా. నేను ఎలాగైతే నీ ఆజ్ఞలను అనుసరించి నీ యందు నిలిచి ఉన్నానో దేవా, వారందరూ నా ఆజ్ఞలను అనుసరించి నా యందు నిలిచి ఉండాలా అని ప్రార్థన చేశాడు. కానీ ఈ రోజున ఏం జరుగుతుందంటే అపవాది అపోస్తలుల బోధని పక్కన పెట్టేసి తన సొంత బోధనని లోకంలోనికి తీసుకొచ్చి మనుషుల్ని విచ్ఛిన్నం చేసేసింది. రకరకాల సిద్ధాంతాలు, రకరకాల కార్యక్రమాలు. సంఘం అంటాడు, మాది సంఘమేనయ్యా అంటాడు. మీది సంఘమే అయితే క్రీస్తు బోధలో ఉండాలి కదా. క్రీస్తు బోధలో ఉంటే ఏకత్వం వస్తుంది కదా. యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాల్లో ప్రభు అయిన యేసు చివరిగా ప్రార్థన చేసినప్పుడు ఆయన కోరిక వెల్లడిపరిచాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21లో 20-21 మరియు నీవు నన్ను పంపితువని లోకం నమ్మునట్లు, అదిగో మరియు నీవు నన్ను పంపితువని లోకం నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున నా యందు నీవు నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారు కూడా మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించలేదు. అపోస్తలుల కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు. వారి వాక్యం వలన వారి వాక్యం వలన అపోస్తలుల బోధ వలన నా యందు విశ్వాసించు వారందరూ నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నాను. వారి కొరకును ప్రార్థన చేస్తున్నాను. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని అది సమాచారం. ఏకమై ఉండాలి, ఒకే సమాజమై ఉండాలి, ఒకే సమాజమై ఉండాలి. ప్రభువు యేసు చివరి ప్రార్థనది. కానీ ఈ రోజున మనుషులకి ఆయన ప్రార్థన యొక్క విలువ తెలియక ఏం చేశారంటే అపవాది యొక్క ముసుగులో స్వార్థపరులై సంఘాలని విచ్ఛిన్నం చేసేసారు. ఒక్కొక్కడు ఒక్కొక్క సిద్ధాంతం. బైబిల్లో లేని సిద్ధాంతాలు ఇవన్నీ. బాప్తిస్మ అవసరం లేదంట, ఒక విశ్వాసం ఉంచితే ప్రార్థన చేసుకుంటే రక్షింపబడతాడంట. బాప్తిస్మంతో పని లేదు. ఒక సంఘం మాట్లాడుకుంటుంది. ఇలాగ రకరకాల సంఘాలు, రకరకాల సిద్ధాంతాలు. తర్వాత కులాలు ఇంకని అవి హృదయాల్లో అలాగే మురికి గుంటగా మిగిలిపోయినాయి కులాలు. ఆ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళని పెళ్లి చేసుకోరంట, కానీ క్రీస్తుని నమ్మేమని చెప్పుకుంటారు. వాళ్ళు మళ్ళీ ప్రార్థనకి వెళ్తారంట. ప్రార్థనకి వెళ్ళేవాడు నిజంగా క్రీస్తు సంఘ సభ్యుడైతే ఏం జరగాల? నీ కుల భావన అనేది, నీ జాతి భావన అనేది నువ్వు కనపరచకూడదు. సింహము గొర్రెల యొద్ద నివాసం చేస్తుంది, తోడేళ్ళు మేకపిల్ల యొద్ద పండుకుంటుంది, మిడునాగు పుట్ట యొద్ద చట్టి బిళ్ళ పాలు విడిచిన బిళ్ళ ఆడుకుంటుంది. ఆడుకుండదు. ఎలుగుబంట్లు పెంచబడిన కోడెలు కూడుకుంటే బాలుడు తోలుకుంటే వెళ్తాడు అని చెప్పేసాడు. ఒకే సమాజం. ఎక్కడుంది జాతి భేదం? కాబట్టి ఆ రోజున మొదటి శతాబ్దంలో జాతి భేదం ఉండేది. దాన్ని క్రీస్తు యేసు తన పరిపాలనతో ఏం చేశాడనమాట? సమాధానపరిచాడు. యోధుడు అన్యజనుడు అనే భేదాలకి మీదట
ఉండకూడదు. ఈ రోజున కులాలు అనేవి మన మధ్యలో ఉండకూడదు. ఒక్కొక్కసారి సిగ్గెత్తు ఉంటుంది నాకే. ఏం పరిస్థితి అంటే వివాహాల విషయంలో వాళ్ళ కులం బయటకు వస్తుంది, దాగి ఉన్న కులం వివాహం విషయంలో బయటకు వస్తుంది. మా వాళ్ళనే చూడండి అండి అంటారు నాకు ఫోన్ చేసి. వాళ్ళనే చూడ, ఎవరు మీ వాళ్ళు, నువ్వెవడు, మా వాళ్ళే చూడండి అంటాడు. ఎవడు నువ్వు, అదనమాట. కాబట్టి క్రైస్తవుడైతే క్రైస్తవ సంబంధమైన వివాహ బాంధవ్యాలు కట్టుకోవాలని పరిశుద్ధాత్ముడు చెప్పా. కానీ మనుషులు ఏం చేస్తారంటే ఇంకా చంపుకోలేని పరిస్థితి. చంపుకోకపోతే పరలోకం ఎట్లా వెళ్తావు అసలు? రాజు యొక్క ఏలుబడి కింద ఉన్నావా? రాజు యొక్క ఏలుబడి కింద ఉంటే ఏం జరగాల? ఏ విధమైన భేదాలు లేని సమాజమై ఉండాలా. ఆయన ప్రార్థనకి విలువ ఇవ్వాల. కీర్తన 110వ కీర్తన 1వ వచనంలో క్రీస్తు ప్రభు పరిపాలన చేస్తూ ఉంటే ప్రేమ వాతావరణం నింపబడుతుంది. కీర్తనల గ్రంథము 110వ కీర్తన 1వ వచనం నుండి 3వ వచనం వరకు లేఖన భాగాలు చదువుతాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. అది అనమాట, యెహోవా నీ పరిపాలన దండమును సీయోనులో నుంచి సాగదీస్తున్నాడు. అది సమాచారం. ఇష్టపూర్వకంగా క్రీస్తు ప్రభు పరిపాలన కిందికి మనుషులు నిలిచి ఉండాలి, రావాలి. అది రావడం అంటే. అంతేగాని బలవంతంగా వచ్చినోడు, ఇంకా కులాలు భావాలు కలిగి హృదయంలో వచ్చినోడు క్రీస్తు పాలనలో లేడు, ఖచ్చితంగా లేడు. కాబట్టి మనుషులు ఏం చేయాలన్నమాట? మార్పు చెందాల. క్రీస్తు నిజంగా నీలో ఏలుబడి చేస్తూ ఉంటే ఏం జరగాల? మార్పు జరగాల. మానవ సంబంధాలు భేదాలు లేని సమాజమై ఉండాల. ప్రేమ వాతావరణం నింపబడి ఉండాలా. దానికోసం క్రీస్తు పరిపాలన చేస్తూ ఉంటాడు. విచిత్రం ఏంటంటే ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే సమాధానంగా ఉండరు. కారణం ఏంటి? క్రీస్తు ప్రభు పరిపాలన చేస్తున్నాడా? క్రీస్తు ప్రభు పరిపాలన చేస్తుంటే సమాధానం ఉంటుంది. సమాధానం లేదంటే అర్థం ఏంటి? అపవాది తాండవం చేస్తుంది అని అర్థం, వేరే అర్థమై ఉండదు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన కింద మానవ సంబంధాలు భేదరహితమైన సంబంధాలు ఏకమై ఉన్న సమాజం వృద్ధి పొందుతూ ఉంటుంది. క్రీస్తు ప్రభు ఆయన పరిపాలన దండం సాగదీస్తూ ఉంటాడు, చెప్తే వాక్యం ద్వారా సరిచేస్తూ ఉంటాడు. తర్వాత ఒక శరీరంలో సాటి అవయవాళ్ళు వీళ్ళు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, దేవ దర్శనం వలన పౌలుకి అనుగ్రహింపబడిన సందేశం అది ఎట్లనగా, ఎఫెసీ పత్రిక 3:3, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మున్పు సంక్షేమంగా రాసి తిని దాన్ని బట్టి క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. అవును, ఈ మర్మం ఏదనగా చెప్తున్నాడు. ఆ మర్మం ఏదంటే అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసత్వం, ఒక శరీరమందలి సాటి అవయవములను సమాన వారసత్వం, ఒక శరీరంలో సాటి అవయవాలు, వాగ్దానంలో పాలువారిని ఉన్నారన్నది అది సమాచారం. ఒక శరీరంలో సాటి అవయవాలు క్రీస్తులోనికి ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం పొందావో అప్పుడే క్రీస్తు శరీరం అనే సంఘంలోనికి ఒక అవయవంగా చేర్చబడ్డావు. ఒక అవయవంగా చేర్చబడిన నువ్వు తక్కిన అవయవాలతో ఎలాగుండాలా?
సమాధానం కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలి. ఈ చెయ్యి తక్కిన అవయవాలతో ద్వేషం పెట్టుకుంది అనుకో, ఏమైపోతుంది? ఎండిపోతుంది. తక్కిన అవయవాలతో ద్వేషం పెట్టుకుంటే ఈ చెయ్యి ఎండిపోతుంది. దీనికి రక్తం ఆడదు. రక్తం పంపిణీ చేసే గుండె రక్తం పంపించదు. భోజనం తినే కడుపు, భోజనం నుండి వచ్చే మినరల్స్ ఇవన్నీ పంపించదు దీనికి. అప్పుడు ఏమైపోతుంది? ఇది ఎండిపోతుంది. అలా ఉండకూడదు అన్నాడు. ఒక శరీరంలో అవయవాలు సాటి అవయవాలుగా ఏం చేయాలన్నమాట? ఒకదానికొకటి సమాధానం కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలి. దాని కొరకే క్రీస్తు ప్రభు పరిపాలన సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనుషులు అసలు యేసు ప్రభు పరిపాలన చేస్తుంటే వాతావరణం ఎలా ఉంటుందో గ్రహింపు లేని వారై భక్తి పేరిట వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అంతే. మొదటి శతాబ్దంలో ఉన్నట్టుగా జాతుల మధ్య భేదాలు, ధనికుడు పేదవాడు అనే భావన, యజమానుడు దాసుడు అనే భేదాలు, ఇవన్నీ క్రీస్తు సంఘంలో ఉన్నాయంటే అది క్రీస్తు సంఘం కాదు, క్రీస్తు సంఘం కాదు. భేదరహితమైన సమాజాన్ని వృద్ధి చెందించడానికి క్రీస్తు పరిపాలన కొనసాగిస్తూ ఉంటాడు. ఆయన సంఘంలో ఆయన పరిపాలన వారి హృదయాల్లో సాగుతూ ఉంటే, రే అలా కనొద్దు ఇక మీదట చెప్పాడు కదా పౌలు ఫిలమోనికి. ఇక మీదట అతడు దాసుడు కాదు, ఎవరతను? ప్రియ సహోదరుడు. ప్రియ సహోదరుడు, నన్ను చేర్చుకున్నట్టుగా అతన్ని చేర్చుకో అని చెప్పేశాడు. ఇంకా ఏమన్నాడంటే, ప్రభు అయిన యేసు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు గొర్రెల్ని మేకల్ని వేరు చేసినప్పుడు చెప్తాడంట. ఏమని? కుడివైపునున్న గొర్రెలతో మాట్లాడుతున్నాడు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం పెట్టిరి. నేను దాహం కొంటిని, మీరు నాకు నీళ్ళు ఇచ్చితిరి. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరి. నేను చెరసాల్లో ఉంటిని, నన్ను పరామర్శించడానికి వచ్చారు. మేమెప్పుడు వచ్చామండి, నువ్వెప్పుడు ఉన్నావు అంటే, ఈ నా సహోదరులలో ఒకనికి మీరు అలా చేశారు కాబట్టి నాకు చేసినట్టే అది సమాచారం. సమానత్వాన్ని క్రీస్తు ప్రభు సంఘంలో నెలకొల్పిన వాడు ప్రభు అయిన యేసు. ఏ విధమైన భేదాలు లేని సమాజం, అద్భుతమైన పరిపాలన. ఈ రోజున రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి మనందరికీ తెలిసిందే. కులాల పేరిట, మతాల పేరిట విచ్ఛిన్నం చేసే రాజకీయాలు ఇప్పుడు. కానీ క్రీస్తు ప్రభు సమాజాన్ని ఏకం చేసేవాడు. ఆయన పరిపాలన అలాగ సాగుతుంది. ఇలాగ ఈ సమాజం అంతా ఏకమైతే ఒక్క శరీరంగా పనిచేస్తుంటే ఆ శరీరాన్ని దేవునితో సమాధానపరిచి ఆ శరీరం ద్వారా యేసు ప్రభు ఆరాధన చేస్తూ ఉంటాడు. అది క్రీస్తు ప్రభు యొక్క పరిపాలనలో జరిగే కార్యక్రమాలు. క్రీస్తు ఒంటరిగా ఆరాధన చేయడు. క్రీస్తు తన సమాజమైన, తన శరీరమైన సంఘంతో కలిసి తండ్రికి ఆరాధన చేస్తాడు. తండ్రికి ఆరాధన చేయాలంటే అవయవాలన్నీ ఏ విధంగా ఉండాలా? ఏకీభవించి ఉండాలా, సమాధానంతో ఉండాలి. భేదాలు కలిగిన దాంతో యేసు ప్రభు ఆరాధన చేస్తాడా? కలిసి చేయడు. అందుకని ఆయన ఒక శరీరమందలి సాటి అవయవాలుగా చేసి భేదరహితమైన సమాజాన్ని నిర్మించి ఆ సమాజాన్ని దేవునితో సమాధానపరిచాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఆ ద్వేషమును సంహరించి ఆ ఉభయములను ఏకం చేసెను అన్నాడు. 2వ అధ్యాయము 14వ వచనంలో, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి ఉభయములను ఏకం చేసెను. ఇట్లు సంధి చేయుచు అదిగో వీరిద్దరిని తన యందు ఒక నూతన పురుషుడిగా, అంటే ఒకే సమాజంగా సృష్టించి శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి
దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలెనని దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేసిన కనుక ఇలాగ చేశాడు. కాబట్టి ఆయనే క్రీస్తు ప్రభువే మన సమాధానకారకుడై ఉండి మరియు ఆయన వచ్చి దూరస్తులైన మనకును మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించారు. అది సమాచారం. కాబట్టి క్రీస్తు యేసు సంఘంలో ఒకే జనాంగం. ఆ జనాంగం ద్వారా యేసు ప్రభువు తండ్రిని ఆరాధన చేస్తాడు. భేదరహితమైన సమాజం. ఇంకా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఈ యేసు ప్రభు రాజు తనలాంటి వ్యక్తుల్ని తయారు చేస్తాడు. సంఘంలో తనకు లాంటి వ్యక్తుల్ని తయారు చేస్తాడు. తాను ఎలాగ ప్రేమ కలిగిన వాడో, తాను ఎలాగా క్షమించే గుణం కలిగిన వాడో, తను ఎలాగ ఇతరుల కొరకు శ్రమపడే మనసు కలిగిన వాడో, ఎలాంటి త్యాగశీలో అలాంటి త్యాగశీలని తయారు చేస్తాడు. మనం ఇందాక పాట పాడాం, ప్రకటింతుని నీ సువార్తను అనే దాంట్లో చివరిలో హతసాక్షుల మగుటకై కలవరం పొందేదా సువార్తకై అని పాట పాడాం. నిజంగా కలలు కంటున్నామా హతసాక్షులు అవ్వడానికి? సువార్త ప్రకటిస్తుంటే ఎవరైనా వచ్చి కొట్టారనుకో, లేదా హింసించారు, అప్పుడు మనము ఆనందపడతామా, దుఃఖపడతామా, అవమానంగా ఫీల్ అవుతామా? ఆ రోజున అపోస్తులు ఏం చేశారంటే ఆనందంగా ఫీల్ అయ్యారు. హతసాక్షులు అవ్వడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. కాబట్టి నేను మీకేం తెలియజేస్తున్నానంటే క్రీస్తు సంఘం అంటే ఆయన క్రీస్తు పరిపాలన కింద భేదరహితమైన సమాజంగా ఉండాలి. ఒక శరీరంలో సాటి అవయవాలుగా ఉండాలి. దానికోసమే క్రీస్తు పరిపాలన చేస్తున్నాడు. నువ్వు పలానా నేను పలానా అనేవాడు క్రీస్తు సంఘం కాదు. గుర్తుపెట్టుకో, క్రీస్తు సంఘం కాదు. సింహము మదమాంసాలు తినేది అప్పుడు కానీ ఇప్పుడు గడ్డి తింటుంది. ఏం జరిగింది? వారి రాజు గొర్రెపిల్ల, అది సమాచారం. గొర్రెపిల్ల సాత్వికుడు. ఈ సింహం కూడా ఇప్పుడు ఏమైపోయింది? సాత్వికం ధరించింది. కోపం ఉండదు, హాని ఉండదు, ఎదుటివాడిని హాని చేసే భావన ఉండదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి, అది మనమందరి విశ్వాసం ఒక్కటై ఉండాలా. మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగున్నట్లు, అనగా క్రీస్తునకు కలిగిన అది క్రీస్తు సారూప్యతలోనికి ఎదగాల సంఘం అంతా. సంఘం యొక్క గమ్యం అది క్రీస్తు సారూప్యతలోనికి. ఆయన వల్లే మనం ప్రేమించాలి ఇతన్ని, ఆయన వల్లే మనసు కలిగి ఉండాలి. అదనమాట. దానికోసం క్రీస్తు పరిపాలన చేస్తుంటాడు సంఘంలో. కాబట్టి క్రీస్తు ఎలా పరిపాలన చేస్తున్నాడో, ఆయన పరిపాలన కింద దైవ మానవుల మధ్య ఎటువంటి బాంధవ్యాలు ఉంటాయో, మనుషుల మధ్య మనుషుడికి మధ్య ఎటువంటి బాంధవ్యం ఉంటుందో ఆ రూపంలో ఉంటేనే మనం క్రీస్తు సంఘం, లేకపోతే కాదు. ఎంత సహోదర ప్రేమ ఎంత కలిగి ఉండాలంటే ప్రభువు యేసు పరిపాలన కింద ఏం చెప్పాడంటే నీ భక్తి కంటే నీ సహోదరుడితో సమాధానం ఉండాలా అన్నాడు. నువ్వు అర్పించే నీ బలి కంటే నీ సహోదరుడితో సమాధానమే ప్రాముఖ్యంగా నీకు ఉండాలా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ విషయాన్ని తెలియజేశాడు ప్రభువు యేసు. నీ బలి అర్పించే ఆ పని కంటే ముఖ్యమైనది నీ సహోదరుడితో సమాధానం. సహోదర ప్రేమ నిలవరంగా ఉండాలి వాస్తవంగా క్రీస్తు ప్రభు సమాజంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదివితే ఇలాగంటున్నాడు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని నేను మీతో చెప్పున్నదేమనగా, అది సమాచారం. తన సహోదరుని మీద కోపడు ప్రతివాడు విమర్శకు లోనగును, మహాసభకు లోనగును,
చెప్పువాడు ఆ, నరకాగ్నికి లోనగును. ఆ. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచూ ఉండగా నీ మీద నీ సహోదరుడికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన నీకు లేదు, నీ మీద నీ సహోదరుడికి ఉంది. అప్పుడు నువ్వేం చేయాలా? అక్కడ బలిపీఠం బలిపీఠం ఎదుటే నీ బలి అర్పణ ఇడిచిపెట్టేసాయి. అక్కడ వెళ్ళి నీ సహోదరుడితో సమాధానం ఫస్ట్ సమాధానం పడిరా, ఆ తర్వాత బలి అర్పించు అన్నాడు. కాబట్టి ఆ రోజున బలిపీఠం దగ్గర బలి అర్పించేటప్పుడు సహోదరుడి మీద ద్వేషం ఉందని, నీకు లేదు సహోదరుడి మీద, అతనికి నీ మీద ఉంది. అప్పుడు నువ్వేం చేయాలా? ఆ బలి అక్కడే ఆపేసి నువ్వు వెళ్ళి సమాధానపడి రా, ఆ తర్వాత బలి అర్పించు, అప్పుడు స్వీకరిస్తాడు. మహత్తరమైన ఏర్పాటు. నీ సహోదరుడితో సత్సంబంధాలు, సమాధానం లేకోకుండా నీ బలి, నీ ప్రార్థన, నీ కానుకలు దేవునికి అంగీకారము కాదు. అసలు క్రీస్తు యేసు శిలువ రక్తం కార్చిందే దానికోసం. దేనికోసం? మనుషుల మధ్యలో సమాధానాన్ని ఏర్పాటు చేయడానికి. అది కాదనుకొని నువ్వేదో చేయడానికి వస్తే ఆయన అంగీకరించేవాడు కాదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం. సహోదరుల మధ్యలో క్షమాగుణం ఉండాలి. క్షమాగుణం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. 18వ అధ్యాయంలో ప్రత్యేకించి పేతురు యేసు ప్రభువుని అడిగాడు. 18వ అధ్యాయము 21వ వచనంలో ఆ సమయంలో పేతురు ఆయన యుద్ధకు వచ్చి నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల ఎన్నిసార్లు క్షమించాలయా దాన్ని? 7 మార్ల మట్టుగా ఆయన అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా అంటున్నాడు, 7 మార్లు మట్టుకే కాదు, అది నీ జీవితాంతం క్షమించాల్సిందే. నీ జీవితాంతం క్షమించాల్సిందే. ఎన్నిసార్లు ఆయన క్షమించేది? ఎన్నిసార్లు అయినా క్షమించాల్సిందే. ఆ క్షమాపణ కూడా ఎలాగుండాలి? పైన మాటలు కాదు ఉండాల్సింది, హృదయపూర్వకమైన క్షమాపణ ఉండాలి. చదువుతాం, అక్కడ రాయబడింది 34వ వచనంలో, 35వ వచనంలో, మీలో ప్రతివాడును. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో, మీలో ప్రతివాడును, అది హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రి కూడా ఆ ప్రకారమే మీ ఎడల చేస్తాడు. నువ్వు ఎట్లా చేస్తున్నావో నీ చేసినట్టుగానే నీ తండ్రి నీ పట్ల చేస్తాడు అని చెప్పేశాడు. ఆ ప్రకారంగానే చేస్తాడు సుమా, జాగ్రత్త. కాబట్టి క్రీస్తు యేసు పరిపాలనలో క్రీస్తు సారూప్యతలోనికి ఎదగడానికి ఆయన పరిస్థితులను అనుకూలపరుస్తూ ఉంటాడు, ఏలుబడి చేస్తూ ఉంటాడు. అప్పుడు సహోదరుడితో సమాధానము, ప్రేమ, బాంధవ్యము, క్షమాగుణం కలిగి ఉండాలి. మనం ఎన్నిసార్లు తప్పు చేస్తే దేవుడు క్షమించలేదు? 1, 2 లెక్కలేవు మన దగ్గర. మన పాపాలకి అన్కౌంటబుల్, లెక్కలేనన్ని పాపాలు చేశాం. దేవుడు క్షమించలేదా మనల్ని? ఇప్పటికీ క్షమిస్తూనే ఉన్నాడు. అలాంటిది నీ సహోదరుడు 2-3 సార్లు తప్పు చేస్తానంట, క్షమించడంట. అతడు వచ్చి నిన్ను అడిగాడు అనుకో, అన్నా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడిగాడు అనుకో, నువ్వేం చేయాలా? క్షమించేయాలి. ఎన్నిసార్లు? ఒక రోజులో 3 సార్లా? ఒక రోజులో 7 సార్లా? కాదు, జీవితాంతం మట్టుకు అన్నాడు. అయితే గుర్తుపెట్టుకో, ఆ సహోదరుడు నిన్ను అడగాల క్షమించమని. క్షమించమని అడిగిన వాడే తన తప్పు తెలుసుకున్నట్టు లెక్క. క్షమించమని అడగలేదనుకో, తన తప్పు తెలుసుకోలేదు. తెలుసుకోకపోతే పరిస్థితి ఏంటి? ఇంకా అవసరం లేదు, అది సమాచారం. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. ఎప్పుడు? మన తప్పును ఒప్పుకుంటే క్షమిస్తాడు. ఒప్పుకోకపోయినా క్షమించాను పోరా అంటాడా? లోకంలో మత శాఖల్లో పాట ఉంది, నా తప్పులు నేను మర్చిపోయినా దేవా నువ్వు నన్ను క్షమిస్తావనే పాట రాశాడు ఒక ఆయన. నీ తప్పులు నువ్వు మర్చిపోతే ఎలా క్షమాపణ ఉంటుంది? నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు.
కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, క్రీస్తు పరిపాలనలో మానవ సంబంధాలు ఆత్మ సంబంధమైనదై నిస్వార్థపరంగా ఉంటాయి, స్వార్థాలు ఉండవు. తన మేలు కోసం ఆలోచన చేసేవాడు క్రీస్తు పరిపాలనలో ఉండడు. మరి ఎవరి కోసం ఆలోచన చేస్తాడు? ఇతరుల క్షేమం కొరకు ఆలోచన చేస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో సమాచారం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, మనమందరం విశ్వాస విషయంలోనూ క్షమించండి 20, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం, నిస్వార్థమైన జీవితాలు. దొంగిలిల్లు వాడు ఇక మీద దొంగిల్లక, దొంగతనం చేసేవాడు ఇక మీదట దొంగతనం చేయక, అక్కరగలవానికి పంచిపెట్టు, అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము. తన చేతులతో మంచి పని చేయొచ్చు. అది మంచి పని చేస్తూ దొంగతనం చేసేవాడు దొంగతనం మానేయాలా? అయిపోయిందా? అయిపోలేదు. మంచి పని చేయాలా చేతులతో. ఎందుకోసం చేయాలా ఆ పని? కష్టపడి. ఎందుకు చేయాలా? వచ్చిన డబ్బులు అక్కరగలవానికి పంచిపెట్టడానికి. ఎవరు అక్కర్లో ఉన్నారో వాళ్ళ కోసం. నిస్వార్థం. ఎవరు అక్కర్ల కోసం నువ్వెలా పని చేస్తావు? లోకం ఏమంటుంది? రే ఎవడి కోసం నువ్వు పని చేయడం ఏంద్రా అంటది లోకం. అది కానీ క్రీస్తు ప్రభు అంటున్నాడు, నీ కోసం నువ్వు పని చేసుకోవడం కాదు, ఇతరుల అక్కర్ల కొరకు నువ్వు పని చేయాలా. అందుకోసమైతేనే పని చేయ అన్నాడు. ఆయన పరిపాలన వేరే, లోక ధర్మము వేరే చెప్తున్నాడు. ఇతరుల అక్కరంలో పాల్పొందు నిమిత్తమై తను కష్టపడి పని చేయాలి, కష్టపడవలను. అది సమాచారం. దుర్భాషలైనా మీ నోట రానియకండి అని చెప్పేశాడు. కాబట్టి నిస్వార్థమైన జీవితాలు క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన కింద సాగుతూ ఉంటాయి. నిస్వార్థం కలిగిన వాడు ప్రేమ కనపరుస్తాడు, సహోదరుణ్ణి ప్రేమిస్తాడు. సహోదరుని ప్రేమించినప్పుడు క్రీస్తు పరిపాలన కింద ఉన్నానని రుజువుపరుచుకుంటాడు. కాబట్టి ఆ రూపంగా క్రీస్తు యేసు యొక్క పరిపాలన కింద ఉన్నామా లేవా అనేది మన సంబంధ బాంధవ్యాలు రుజువు చేస్తూ ఉంటాయి. ఉంటే క్షమాబుద్ధి కలిగి ఉంటావు, సహోదరునితో సమాధానం కలిగి ఉంటావు, నిస్వార్థమైన జీవితము జీవిస్తూ ఉంటావు. ఆ విధంగా కృష్ణ ప్రభు పరిపాలన చేస్తుంటాడు తన సంఘం గుండా. ఆ రూపంలో ఆలోచన చేయవలనని ప్రేమతో మీకు మనవి చేస్తూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకొని మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనములు.